నేను మార్నింగ్ ఎప్పుడు లేవా, కానీ వాళ్ళు ఎందుకు లేసా అంటే వాళ్ళ శివరాత్రి. సో గుడికి వెళ్దాం అనుకొని తలస్నానం చేసి అట్లా చిన్నగా బట్టలు వేసుకొని సోకులు పడి ఇట్లా బాగుంది. దాని తర్వాత మెల్లగా మేము గుడికి స్టార్ట్ అయినాం. కర్ణగోయలో మహాశివుడి ఒక టెంపుల్ ఉంటుంది, అది ఉంటుందని కూడా మాకు తెలియదు చెప్పేదాకా. మేము మెడ్చల్కి వెళ్దాం అనుకున్నాం జనరల్గా. ఇక ఇక్కడనే దగ్గరలే ఏ టెంపుల్ అయితే ఏంది అనుకొని వెళ్తుండే. ఇక వస్తుండే దారిలో మొత్తం అందరూ గ్రేప్స్ బనానాస్ పట్టుకొని వస్తుండే. చాలానే రష్ ఉంటుంది అనుకున్నాం. ఇక యాజ్ యూజువల్ పోయి చూసేసరికి చాలా రష్ ఉంది. ఏం కాదులే అనుకొని పోయిండే. ఈ ఫస్ట్ టైం వస్తున్నా టెంపుల్, నాకు ఇక్కడ ఉంటుందని కూడా తెలియదు. రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంది, లెఫ్ట్ సైడ్ శివుడిది ఉంది. పోయి చూసేసరికి హారతిస్తులు. రైట్ సైడ్ ఇక హనుమాన్ది అయిపోయింది. నాకు ఎందుకు హనుమాన్ బొట్టు స్మెల్ బాగా నచ్చుతుంది చిన్నప్పటి నుంచి. దర్శనం మంచిగా అయింది, రిటర్న్ అవుతున్నాం. వచ్చేదారిలో ఇక సాయంత్రం ఏదో ఒకటి ఉండాలని బనానా తీసుకొని ఇక మెల్లగా స్టార్ట్ అవుతుండే. నేను ఇప్పటివరకు నా 20 yearsలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉపవాసం లేను. ఎందుకన్నా నాకు ఈసారి బాగా ఉండబుద్ది అయింది ఉపవాసం. సర్లే ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపొద్దు, ప్రతి ఇయర్ చేయాలి. సో మా అమ్మ చెప్పింది నాకు ఇది. సో సర్లే చేద్దాం అనుకునే స్టార్ట్ చేసి ఉండే. ఇక అట్లనే హాస్టల్ రీచ్ అయిపోయినాం. ఇక మెల్లగా పైకి వెళ్ళి ఏం చేద్దాం అసలు. ఫస్ట్ ఇవాళ నేను ఏం చేద్దామంటే 2 సినిమాలు, ఇవాళ పక్క 2 సినిమాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఒకటి సోరే, ఇంకోటి అటోన్మెంట్ అనేది. ఫస్ట్ సోరే ఇవాళ పోయినాక ఎట్లయినా యూజ్ చేయాలి సోరే. ఇక రూమ్కి రీచ్ అయిపోయాను. నాకు తెలిసింది ఏంటంటే నేను అన్ని అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసిన. బట్ ఒక సిఎన్ఎస్ ఒక్కటి ఇంకా బ్యాలెన్స్ ఉంది. 2 క్వశ్చన్లు రాయాలి, 3 రాసేసాను. అప్పటికే తీసి ఏం రాద్దామా వద్దా, కానీ నాకు రాసి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ అయితే ఒక సినిమా చూడాలని ఉంది ఫస్ట్ నాకు. సో ఇప్పుడు ఏం సినిమా చూద్దామని సర్చ్ చేస్తున్నాను అనమాట. నాకు ఒక సించాన్ కాసుకపోయే డాన్సెస్ ఇది చూడాలి, ఎప్పుడో ఒక రోజు కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ అయితే సోరే చూద్దాం. ఒక 2 సినిమాలు కవర్ చేసేసాను మొత్తం. 6 అవుతుంది. తెచ్చుకున్న బనానాన్ని కొన్ని ఒక 2 తినేసి ఎంతవరకు అయితే అంతవరకు నిద్రపోకుండా ఉంటే సరిపోతుంది. స్టార్ట్. That's how the story ends. As the day passes by, I look back, the steps were small overdue. Yeah. అమ్మాయి ఏమన్నా అంటే చార్జర్ కూడుతుంది, నా సావుకు వచ్చింది చార్జర్. ఇప్పటిదాకా రాద్దాం అనుకున్న అసైన్మెంట్స్ మళ్ళీ ఇవి ఒకటేసారి కంప్లీట్ చేసేసి చూద్దాం అనుకున్నా. మళ్ళీ హాస్టల్లో స్నాక్స్ ఏంటంటే ఆ కర్బూజాను, ఆ వాటర్ మిలన్ ఇచ్చిండు, ఆ బనానాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక 6:30కి మంచిగా తిందాం. అప్పటి వరకు ఇది కంప్లీట్ చేసేద్దాం. సో సినిమా క్లైమాక్స్కి వచ్చింది. సినిమా అయితే ఏముందిరా అయ్యా. ఇక 6:30 అయిపోయింది, మేము తింటున్నాం. చప్పకుండేదిరా అది ఇస్తారు మరి. ప్రీమియం క్వాలిటీ మస్తు ఉన్నాను. చక్కెర వేసుకోరా? చక్కెర ఉన్నా అలా అంటే దేవత ఉన్నాయి. అందరు ఉండేది ఒక పొద్దురా. తిన్నాక అటోన్మెంట్ సినిమా స్టార్ట్ చేస్తే ఏం సీన్ రా అయ్యా. ఈ సీన్ అయితే క్లాసిక్. ఇక ఆ సినిమా మధ్యలో ఆపి ఆ సీన్ తర్వాత ఆ సీన్ 2-3 టైమ్స్ చూసాను, అంత బాగుంది. సో బయటికి వెళ్తున్నాం అనమాట. ఇట్లా 6:30 అయిపోయింది. అసలు ఏమైనా తినొచ్చు అని దోశ తిందాం అనుకున్నా. నాకు బాగా దోశ తినబుద్ధి అవుతుంది. పోయి చూస్తే నా కర్మ కొద్దీ షాప్ లేదు, బంద్. ఇక ఏం చేసేది లేక ముందుకు పోయినాం. ఛాయ్ అన్న తాగుదామని, ఛాయ్ తాగుదామని. ఇక ఇక్కడ డాగ్స్ ఉంటే వాటికి బిస్కెట్లు వేసి వీటితో ఆడుకుంటుండే. ముద్దు ముద్దుగా
ఇక హాస్టల్ రీచ్ అయిపోయినాం. వీడేమో వానికి గెలకనికి పోతుండు. నా మైండ్లో ఏముందంటే మొత్తం ఫస్ట్ ఆ సినిమా కంప్లీట్ చేయాలి. సగం లాగా వచ్చిన ఇక పైకి వెళ్ళాక ఆ సినిమా స్టార్ట్ చేసేసిన. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ నాకు సినిమా చాలా 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 నచ్చింది. మస్తు రియలిస్టిక్గా ఉంది. ఏడుపు వచ్చింది, బాధ అయింది, కోపం వచ్చింది, అన్నీ వచ్చినాయి ఈ సినిమాలో. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండే, మంచి ఉపవాసం ఉన్న 2 మంచి సినిమాలు చూసా. తర్వాత ఎంత ఎంత వీలైతే అంతవరకు నైట్ ఉన్నా, 4 అట్లా పడుకున్నా. ఇక మార్నింగ్ ఇక లేదు యాజ్ యూజువల్ ఆ కాలేజ్కి వచ్చిన అదే సేమ్ టార్చర్ బాయ్.